సార్ నమస్కారం అండి. సార్ ఈరోజు మీ నాయకుడు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, దానికి మీకు ఎలా అనిపిస్తుంది? నారా చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు మాలాంటి నాయకులకు అందరికీ కూడా స్ఫూర్తి గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆనాడు ఎన్టీ రామారావు ఏదైతే ఉద్దేశంతో కూడు గూడు నీడ పేదవాడికి న్యాయం జరగని ఉద్దేశంతో పెట్టిన తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు ఎన్టీ రామారావు చేసిన పథకాలన్నీ కూడా అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆనాడు 2020 విజన్తో పాటు ఈరోజు ఇప్పుడు 2047 విజన్తో ఉన్నటువంటి నాయకుడు. యువకులకే కానివ్వండి, మహిళలకే కానివ్వండి, అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా సహాయపడి మరి అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈనాడు ఐటీ రంగమే కానివ్వండి, మరి హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి ఖర్చులే కానీ ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్న కేవలం ఆనాడు చేసిన అభివృద్ధి, హైదరాబాద్ యొక్క అభివృద్ధి వచ్చిన నిధులతోటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపిస్తుందనే విషయం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అందరికీ దిశ చూపించే నాయకుడు కాబట్టి ఒక సంకల్పంతో ముందుకు పోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. యువకులకే కానీ మహిళలకే కానీ ఆదర్శవంతమైన నాయకుడు. మరి రాబోయే రోజులలో మరి మంచి పథకాలు తీసుకొచ్చి ఈనాడు ఎంతో కష్టపడుతున్న ఆంధ్రప్రదేశ్ 2014 సంవత్సరంలో జీతాలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా మరి సంపద సృష్టించగల శక్తి గల నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆనాడు జీతాల కొరకు డబ్బు లేనటువంటి రాష్ట్రాన్ని అన్ని విధాల రంగాల్లో అభివృద్ధి చేసి ఇక్కడ పోలవరాన్ని కానీ 72% పూర్తి చేయడము, అక్కడ మరి అదేంది మన సిటీ పోలవరం మన ఇదేంది మన అమరావతి అభివృద్ధి కొరకే కానీ సారు చాలా సంకల్పంతో పనిచేసింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులే కానీ అందరూ కూడా ఎంతో గర్వించదగ్గటువంటి కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడుకి ఈరోజు మరి ఆయనతో చాలా ఆరోగ్యంగా ఉండి అన్ని రంగాల్లో అన్ని విధాలు కూడా మంచిగా ఉన్నప్పుడే కానీ ప్రజల సేవ చేసే శక్తి ఉంటుంది. కాబట్టి ఆ దేవుని వేడుకుంటున్నాము. చంద్రబాబు నాయుడుకి ఆరోగ్యాలు ఇచ్చి మరి 100 సంవత్సరాల వయస్సు మించినప్పటికీ కూడా మానసికంగా మంచిగా ఉండి శారీరకంగా మంచిగా ఉండి ప్రజల కొరకు సేవ చేస్తారన్న అంకిత భావంతో చేస్తారనే నమ్మకం మాకు ఉంది. కాబట్టి మేమంతా ఆయన సమక్షంలో నాయకులుగా సేవ చేయడానికి అందరం సిద్ధం ఉన్నాము. చంద్రబాబు నాయుడు ఒక విజన్ నాయకుడు కాబట్టి అతన్ని అడుగుజాడలో నడుస్తాం. కాబట్టి జై చంద్రబాబు నాయుడు, జై ఎన్టీఆర్, తెలుగుదేశం జిందాబాద్. థ్యాంక్స్ సార్. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, 75వ పుట్టినరోజు. సో దానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఒక మారుమూల గ్రామంలో రోడ్లు కూడా లేని ఒక ప్రాంతంలో బస్సులు వెళ్ళలేని దుస్థితిలో ఉన్న ఊర్లో, చిన్న ఊరు అనమాట. ఎందుకంటే మేము ఆ జిల్లా వాళ్ళం కాబట్టి నాకు బాగా పరిచయం. అటువంటి జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టడం నిజంగా తెలుగుదేశం రాష్ట్రాలకు అందరికీ అదృష్టం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఓటుడింటాయని చెప్పి ఇంత ఎదిగి తెలుగు రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి చూపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ప్రపంచ పుట్టలో చాటారంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు ఆయనకున్న అహర్నిశలు కష్టపడే నైజం, తర్వాత ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయంతో ఈరోజు ఇంత పెద్ద నాయకుడిగా ఎదగడం చాలా చాలా ఆదర్శం. నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్టీ రామారావు గారి హయాంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న తర్వాత ఎన్నో పదవులు అలంకరించిన ముఖ్యమంత్రిగా తను అహర్నిశలు 24 గంటలు పనిచేస్తూ ఉండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకందరికీ ఎలా ఉపాధి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎలా మహిళలకి రక్షణ కల్పించాలి, ఎలా ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో ఆయన పనిచేయడం జరిగింది. ఈరోజు ఆయన చేసినవన్నీ ఈరోజు ప్రజల వద్దకు పాలన కానీ, జన్మభూమి ప్రోగ్రాం కానీ, తర్వాత దీపం పథకం కానీ ఇవన్నీ చిరస్థాయిగా నుంచుంటాయి అన్నమాట. ఇలాంటప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు 2 రాష్ట్రాల్లో ఆయన నాయకత్వం చాలా అవసరంగా ఉంది. కాబట్టి 75 ఏళ్ళు ఈరోజు ఒక నవయువకుల్లాగా కష్టపడుతూ ఉండి ఈరోజు 2 రాష్ట్రాల్లో ఆయన మార్గనిర్దేశం చేస్తున్నారు. కాబట్టి భావితరాల భవిష్యత్తు కోసం, మహిళల రక్షణ కోసం, ఉద్యోగాల ఉపాధి కోసం ఈరోజు ఆయన
ఆలోచించి 2020 విజన్ 20 కాకుండా 2047 కూడా ఆయన అచీవ్ చేస్తారని చెప్పి ఈరోజు ఆయన నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, ఇంకా రాష్ట్రాలు అభివృద్ధి చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ఆయన నాయకత్వం చాలా అవసరం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇంకా 100 ఏళ్ల ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకి ఆయన ఇంకా దిశానిర్దేశం చేయాలని, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా మా అందరికీ గర్వకారణం కాబట్టి ఆయన నాయకత్వంలో ఇంకా కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడైనా సరే సైనికుల్లాగా రెడీగా ఉన్నామని చెప్తూ ఈరోజు మళ్ళీ లాంగ్ లీవ్ చంద్రబాబు గారు, బీ హెల్తీ చంద్రబాబు గారు అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మనం చంద్రబాబు నాయుడు గారి 75 నుండి 76 జన్మదినాన్ని చేసుకుంటున్నామంటే ఈ నీడని కూడా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఆ రోజు ఆయన పెట్టిన క్లాస్ ఆఫ్ ఫ్రెటర్నిటీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని ప్రక్రియల్లో కూడా చంద్రమోహన్ రెడ్డి గారు, నేను, మేమంతా కూడా రాజకీయ పాఠశాలల నుంచి కూడా ప్రారంభించిన వాళ్ళం. ఈరోజు దేశం, ప్రపంచం అంతా కూడా సిబిఎన్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఆయన యొక్క సిద్ధాంతాలు, ఒక ఫిలాసఫీ, ఒక మైకివెల్లిని చూసాం, ఒక కవిటిల్ని చూసాం, మరలా కొత్త తరం నెక్స్ట్ జనరేషన్స్లో అన్ని పుస్తకాల్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి రాతి నీతిజ్ఞుడిని చూసామని చెప్పి చాణక్యుడితో పోల్చి రాయగలిగినటువంటి హిస్టరీని కూడా మనం చూడటం జరిగింది. ప్రజల సమస్యలే కాకుండా, కార్యకర్తల సమస్యలే కాకుండా అందరినీ కూడా తనతో నిఖర్విగా, నిరాడంబరుడిగా అందరితో కూడా ఎప్పుడు ఒకే రకమైనటువంటి చిరునవ్వుతో ఆయన మనందరినీ కూడా తోడుకొని వెళ్ళేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క పాలనలో, అలాంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో, ఆయన సారథ్యంలో, ఆయన సాహచర్యంలో పనిచేసినటువంటి మనం నిజంగా ధన్యులం. ఆ రోజు దేశంలో ఆత్మాభిమాన నినాదాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ ఎలా సుపరిచితులో ప్రపంచమంతా కూడా ఒక ఐటీ విప్లవానికి కానీ, ఒక విజన్కి కానీ, ఒక భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసం ముందు అడుగులు వేయిస్తున్నటువంటి స్వర్ణాంధ్ర 2047, మోడీ గారి వికసిత్ 2047, వీటన్నిటికీ కూడా రూపకల్పనతో సారథ్యంలో ముందుకు వెళ్తూ భారతదేశ పురోగమనానికి తన వంతు పాత్ర నిర్వర్తిస్తున్న వారికి ధన్యవాదాలు. ఈ రోజున మనకు గర్వపడేటువంటి రోజు. ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకొని ఒక మన చంద్రబాబు నాయుడు గారు నిండు చంద్రుడిలాగా ఎప్పుడు వెలుగుతూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆయన కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మా నర్సిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు అశోక్ కుమార్ గారు గారిని మాట్లాడవలసింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 70వ జన్మదిన సందర్భంగా ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వీరికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మా ఎమ్మెల్సీ గారు అందరూ కూడా విచ్చేశారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా తెలంగాణలో కూడా పూర్వ వైభవం వచ్చే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ మనం ముందుండి నడిపించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవుకుంటా ఉన్నాం. సూర్యదేవరలత గారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వజ్రోత్సవం జరుపుకుంటూ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. పొద్దున్నే వెంకటేశ్వర స్వామి గుళ్ళో తెలంగాణ నాయకులు అందరూ కలిసి అర్చనలు, అభిషేకాలు అన్నీ చేసి రావటం, మళ్ళీ ఈరోజు మనం ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బాబు గారి కోసం అందరూ కూడా ఈరోజు బాబు గారు వస్తే ఎంతమంది వస్తామో అంతమంది కూడా ఈరోజు ఇక్కడ రావటం, ఆంధ్ర నుంచి కూడా నాయకులు రావటం, అందరూ వచ్చి ఒకే చోట జరుపుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. బాబు గారికి ఇలాగే 100 ఏళ్ళు పైనే మన అందరినీ కూడా ఇలాగే పరిపాలించాలి, మనకు నాయకుడిగా ఆయనే ఉండాలి, మన అందరం కూడా ఆయన బ్లెస్సింగ్స్తో మనం అందరం కూడా హ్యాపీగా ఉండాలి. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 20 ఏళ్ళు సీఎంగా ఉండాలి, అదే మా అందరి కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రాజునాయక్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే. ఈరోజు మన ప్రీతమ నాయకులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది?
ఈరోజు వచ్చి మాకందరికీ పండగ వాతావరణం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఆయన పుట్టినరోజు అనేది ఆయన కారణ జన్మడు. ఇంకా ఆయన లాంటి వ్యక్తి అనేది ఎవరో ఒకళ్ళు అలా పుడుతుంటారు అప్పుడప్పుడు. అలాంటి వ్యక్తి కారణ జన్ముడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి దగ్గర మేమందరం టీడీపీ కేడర్ మేమందరం ఉండటం పనిచేయటం అనేది మాకందరికీ అదృష్టంగా భావిస్తూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సహా ఆయనకి 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, ఇంకో 20 ఏళ్ళు ఆయన సీఎంగా కూడా ఉండాలనేది మా అందరి ఆకాంక్ష. అది తప్పకుండా నెరవేరుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే వయసు అంకెలైతే పెరగచ్చేమో కానీ ఆయనకున్న స్టామినా కానివ్వండి, ఆయనకు ఉన్న ఆలోచన విధానం కానివ్వండి, ఆయనకున్న దూరదృష్టి కానివ్వండి, ఈరోజు 20 ఇయర్స్ పిల్లలు ఎలా అయితే ఆలోచిస్తారో అలాంటి ఆలోచన, అంత స్పీడ్గా ఆలోచన. అంటే నెక్స్ట్ మనము విజన్ 47 అన్నప్పుడు ఆ 47కి ఆయన ఏ విధంగా ఆలోచించారు, అంత ముందు చూపు ఎలా ఉంది. మనము 2020 అన్నప్పుడు అందరూ నవ్వారు. సో ఆ 2020ని దాటి ఈరోజు ఇంత అభివృద్ధిలో ఉంది అని అంటే అదంతా ఆయన ముందే పక్కా ప్రణాళిక, ఆయన విజన్ అనేది ఎంత ముందు చూపు ఉన్నది అనేది. సో అది అలాంటి నాయకుడు ఇంకా ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటూ ఆయన సంతోషంగా ఉంటూ అందరినీ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆయన భావిస్తారు. కాబట్టి ఆయన బాగుంటే అందరం బాగుంటాము. ఆయన బాగుండాలనేదే మా అందరి ఆకాంక్ష. మేడం, ఆయన 75 ఏళ్ళ జీవితంలో 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎన్నో సేవలు అందించారు కదా, దానికి మీరేమంటారు? ఆయన అంటే నేను అదే చెప్తున్నాను కదా, ఆయన 14 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 1 ఇయర్ అయిపోతుంది. 15 సంవత్సరాలు సీఎం గాను, 16 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గాను, 47 సంవత్సరాలు రాజకీయ అనుభవం, ఆయన మినిస్టర్గా చేయటం, విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఉండటం, అంటే యూనివర్సిటీలో కూడా ఆయన నాయకత్వం లక్షణాలు ఆయన అప్పట్లోనే ఉండటం అనేది అది బై బర్త్ నుంచి ఆయనకి రావటం కానివ్వండి, ఆ తల్లిదండ్రులు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో అలాంటి కొడుకును పొందటం కానివ్వండి, ఈ రోజున ఆయన మూలాన ఎంతో కొన్ని కోట్ల మంది ఆయన మూలాన ఉపాధి పొందటమే కానివ్వండి, ఆయన మూలాన మంచి జరిగి ప్రజలందరిలో ఎక్కడో ఒక చోట ఆయన మూలాన నాకు మంచి జరిగిందని చెప్పుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కనపడతారు. సో అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే మేడం. సో మరి గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే మనం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అభివృద్ధి పరంగా. సో మరి నారా చంద్రబాబు గారు వచ్చిన జస్ట్ 10 నెలల్లోనే మన రాష్ట్రం గ్రోత్ రేట్ నేషనల్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది. దానికి మీరేమంటారు? అదే కదా నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎక్కడో వెనకుంటే మీరు ఆశ్చర్యపోవాల్సింది. అమ్మో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఎక్కడో వెనకబడిపోయామే అని అనుకోవటానికి. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారంటే అది మనకు ప్లస్సే. అది ఇంకా ముందు ఎట్లాగైనా మనం ముందుంటామనేది ఒక ఆయన చెప్పినట్టు ప్రతిదీ తూచా తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ముందుకెళ్ళటం అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. ఖచ్చితంగా ఆయన ఉన్న ఈ 5 ఏళ్లలో కూడా ఈ టర్మ్లోనే అమరావతి 80% కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ మేడం. చాలా సంతోషం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది ఈరోజు. చాలా చక్కగా మన విజనరీ లీడర్, అందరు ప్రపంచానికి ఖ్యాతి చెందిన మన లీడర్, ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఇలాంటి నాయకుడు, చాలా అరుదు. మన యుగ పురుషుడు ఎన్టీ రామారావు తర్వాత మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టం. ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం ఈ ఎన్టీఆర్ భవన్లో ఈరోజు చాలా చక్కగా జరుపుకున్నాము. అండ్ మరియు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని, 100 సంవత్సరాలు మన ఇదే పార్టీ ఆఫీస్లో ఇలానే నిర్వహించుకోవాలి, ఆయన ఇలాగనే సీఎంగా ఉండాలి, 100 సంవత్సరాలు కూడా ఇదే సీఎం పదవిలో ఉండి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మా తెలంగాణ రాష్ట్రం చాలా పేరుగాంచిందంటే ఇప్పటికీ హైదరాబాద్ అనేది ప్రపంచపటంలో ఉన్నది. మరియు ఈ ఐటీ రంగం కానీ అందరికీ చంద్రబాబు అంటే ఐటీ అంటారు, కానీ ఇంకా ఐటీకి మించిన ఎన్నో పనులు చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, జినామ్ వ్యాలీ. ఇప్పుడు మనకేంటంటే కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఎవరికి తెలియదు. ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ ఆ యొక్క మందును ఏడా కనుక్కున్నారు, ఏడా తయారు చేశారో తెలియదు ఎవరికి. అది జినామ్ వ్యాలీ చంద్రబాబు నాయుడు అప్పటి దూరదృష్టితో 95-96లో అప్పుడు కట్టిన జినామ్ వ్యాలీతోనే ఈరోజు మన కోవిడ్ వ్యాక్సిన్ అందజేయడం జరిగింది. ఇంకా ఎన్నో పథకాలు పేదలకు, నిరుపేదలకు ఉండొద్దు, వాళ్ళు ఇంకా మంచిగా భవిష్యత్తులో ఇంకా ముందుకు ఎదగాలనేవి ఎన్నో కార్యక్రమాలు. దీపం పథకం అనేది అప్పుడున్న చంద్రబాబు నాయుడు 95, 96, 98లో ఆయన ఈ దీపం పథకం సిలిండర్ అనేది ఫ్రీ ఇచ్చిండు అప్పుడే. కానీ ఎవరికి చెప్పుకోవడం ఆయన చెప్పుకోడు. ఫస్ట్ మన చంద్రబాబు నాయుడు చెప్పుకోకుండా ప్రజలే చెప్పుకోవాలని అనుకుంటాడు. అదే మనం చేసిన పని మనం ఇంకోళ్ళు చెప్పుకోవాలి, మనం చెప్పుకోవద్దని ఆయన యొక్క నాయకత్వ లక్ష్యం. ఆయనకు యువత స్ఫూర్తి ఎంతో దాయకం. యువత అనేది ఇప్పటి యువత, తెలంగాణ యువతని నేర్చుకోవాలి ఆయన చూసి. ఆయన ఏంది, ఆయన హిస్టరీ ఏంది అని చదవాలి ఒకసారి. అందరూ చదివితే
చంద్రబాబు నాయుడు గురించి మంచి చేసిండా చెడు చేసిండా మన ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసినాడో అందరికీ తెలుస్తుంది. దాని తర్వాతనే మనం నెక్స్ట్ ఈ ముందు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మన తెలంగాణలో కంపల్సరీ అలయన్స్లో మనం కీలక పాత్ర పోషిస్తున్నాం. అందరూ ముందుగా ఉండి యువత ముందుకు రావాలా, యువతకు ఇంకా పదవులు ఉంటాయి, యువతకు వచ్చి ఎన్టీఆర్ భవన్లో జాయిన్ అవ్వాలా. ఎన్టీఆర్ పార్టీలో ఎన్టీఆర్ నిర్మించిన పార్టీ టీడీపీలో జాయిన్ అవ్వాలని అందరినీ కోరుకుంటున్నా, మనసారా కోరుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు. ఓకే, థ్యాంక్స్ సార్. నమస్తే అండి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు తెలుగు ప్రజలకి పండగ రోజు. ఎందుకంటే మా ఆరాధ్య దేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ వజ్రోత్సవ దినోత్సవ సందర్భంగా మేమందరం సంబరాలు చేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకి తెలంగాణ ఆంధ్ర నుంచి ఘనంగా సంబరాలు జరపడం జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన్ని ఎంతో ఆనందంగా సంతోషంగా వేడుకలు జరిపారు. ఇదే మళ్ళీ మేము బాబుగారు శతసహస్ర పున్నములు దర్శించాలని, 1000 పున్నములు ఆయన దర్శించుకొని మా ఆంధ్రప్రదేశ్ అంత తెలంగాణని అభివృద్ధి పదంలోకి నడిపించాలని, రేపు రాబోయే తెలంగాణ ఎలక్షన్లో కూటమితో మళ్ళీ ఏ ప్రభుత్వంలోనైనా మా తెలుగుదేశం పార్టీ భాగస్వామి కావాలని, ఈ 75 సంవత్సరాలు ఇంకొక 10 సంవత్సరాలు కలిసి 100 సంవత్సరాలు ఆయన ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ప్రతి తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సార్, మరి గత 5 ఏళ్ళు కూడా ప్రజలు చాలా విసిగిపోయారు. సో మరి ఇప్పుడు ఏమైనా ఉపశమనం కలిగిందంటారా కూటమి ప్రభుత్వం వల్ల? గడిచిన గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఎందుకంటే ఒక పిచ్చోడి చేతికి రాయి ఇచ్చారు. ఆ రాయి వాడు ఎటు ఇసురుతాడో అది ఎవరికి తగులుతుందో కూడా తెలియదు. అలా ఇబ్బందులు పడ్డారు నాయకులు, అభిమానులు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది దగ్గరగా. రేపు జూన్ 4th వస్తే 1 year కంప్లీట్ అవుతుంది. మేము 1 year సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా చేస్తాం. దానికంటే ముందు మహానాడు సంబరాలు, దానికన్నా ముందు మే 27, 28లో మహానాడు సంబరాలు ఉన్నాయి. మహానాడు సంబరాలే మేము అంబరాలను అంటిస్తాం. ఇది మట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది సభ్యత్వం తీసుకున్నారు. తెలంగాణలో 2 లక్షల పైసలు తీసుకున్నారు. మొత్తం కలిపి రేపు మహానాడులో మేము చూపిస్తాం తెలుగుదేశం కార్యకర్తల దమ్మెంటు. ఇంకొకటి, ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన లోటుని తీర్చాలంటే మనకి ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇంకా ఇప్పుడు అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్నారు. కూటమి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం కానీ, అక్కడ మోదీ గారి సహకారంతో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్తో రేపు వచ్చే 2047 ఇప్పుడు మన అమరావతి రాజధానికి 25 లక్షల కోట్లు మనం రిలీజ్ చేశారు. 25,000 కోట్లు అది రేపు గడిచిన 5 సంవత్సరాల తరువాత 1,00,000 కోట్లకు వెళ్తుంది ఆ అభివృద్ధి పదం. అలాగే అక్కడ అమరావతి కూడా అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా చాలా సంతోషంతో ఉన్నారు. సరే, చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే కార్యకర్తలు చిన్న విసుగుతో ఉన్నారు. ప్రభుత్వం రాగానే మాకు పెట్టిన ఇబ్బందులతో వాళ్ళని లోపల వేయలేదని. కానీ ఇది మనం ఆలోచన తప్పు. ఇది ఏదైనా సరే రాగానే మనం ప్రభుత్వంలోకి రాగానే వాళ్ళ మీద కాంట్రడిక్షన్ చేస్తే మన రాష్ట్రం ఏమైపోవాలి, మన ప్రజలేమైపోవాలి? అక్కడ ఉన్నది ఒక విజనరీ నాయకుడు. కాబట్టి మనం ఏదైనా చేసేది రేపొద్దున రాబోయే పరిస్థితుల్లో తెలంగాణ కూడా అలాగే డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటూ మళ్ళీ అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నది ఎంతో గర్వకారణం. ఆయన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలను ముందు తీసినట్లో ఆయనంత పాత్ర ఎవరిది లేదు. ఆయన ఇక్కడ తెలంగాణలో పరిపాలించినప్పుడు ప్రపంచ పటంలో జీడిపి ఉన్నదంటే తలసరి ఆదాయం ఆయన వల్లే. ఈరోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉన్నదంటే చంద్రబాబు ఘనతే. ఆ రోజు బిల్ గేట్స్తో మాట్లాడి ఎన్నో ఐటీ కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి ఐటీ హబ్గా మార్చి టీసీఎస్, అమెజాన్,
ఫ్లిప్కార్ట్, గూగుల్ వంటి ఎన్నో కంపెనీలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. అట్లనే ఎన్నో ఐఐటి, ఎన్ఐటి కాలేజీలను, ఐఎస్బి లాంటి కాలేజీలను ఇక్కడ నెలకొల్పిందంటే చంద్రబాబు నాయుడే. అందుకు ఆయనకు మనం ఎంతో రుణపడి ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి. ఆయన లాంటి మళ్ళీ ఎన్డీఏ పక్షాన ఇక్కడ కూడా మళ్ళీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో 2 విధాలుగా రావాలని, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు ఎట్లయినా ముందడుగు వేస్తే ఇక్కడ కూడా అధికారం అనేది రావచ్చని మేము అనుకుంటున్నాం. థ్యాంక్స్. హాయ్ బ్రో, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే. సో మీకు ఎలా అనిపిస్తుంది? నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అంటే ఒక 2 తెలుగు రాష్ట్రాలందరికీ ఒక మంచి పండగ చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మనకి యువతకి తన బర్త్డే గిఫ్ట్ కింద 16,347 డిఎస్సి రిలీజ్ చేశారంటే అది మామూలు విషయం కాదు. మా అలాంటి యువతకి చాలా గర్వకారణంగా ఉంది ఈ రోజున డిఎస్సి రిలీజ్ చేసినందుకు. అలాగే ఈ తెలుగు 2 రాష్ట్రాల ప్రజలందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రోజున ఇవాళ హైదరాబాదులో ఇంత ఇదిగా ఐటీ రంగంలో కానీ ఎంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క. దానివల్ల ఈ రోజున ఎంత అభివృద్ధి చెందింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల్లో కాదు కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా ఇదిగా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంతో. అలాగే ఆయన 70 సంవత్సరాలు యువకుడే అని చెప్పాలి. 70 సంవత్సరాలు వచ్చినా సరే మాకన్నా ఎక్కువగా పనిచేసేటువంటి నాయకుడు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి స్ఫూర్తి తీసుకుంటున్నాం. ఆయన 18 గంటలు పనిచేస్తున్నాడంటే అంత వయసులో కూడా మనం చాలా ఇదిగా అనుకోవాలి. మేము కూడా అంత వయసులో కూడా మేము పనిచేసింది లేదు, కానీ ఆయన చూసి మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అలాంటి యువత కూడా ఆయన చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఈ రోజున ఆయన బర్త్డే జరుపుకోవడం కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. వన్స్ అగైన్ చంద్రబాబు నాయుడు గారికి మా తెలుగు అందరి యువత తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి? అంటే గత 5 ఏళ్ళు కూడా ప్రజలంతా విసిగిపోయారు కదా, సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు నేను చెప్పడం కంటే 5 సంవత్సరాల్లో ప్రజలనే మాట కాదు, ఆయన ఎంత భయపెట్టాడంటే 5 సంవత్సరాల దుర్మార్గపు పాలన. ప్రజలు రోడ్డు మీద బయటకు వచ్చి అడుగు పెట్టాలంటే ఎక్కడ కేసు పెడతారని చెప్పి గురి చేశారనమాట. ఈ రోజున మేము క్వశ్చన్ చేస్తే చాలు జైలులో అరెస్ట్ చేయడం ఇదే. ఈ రోజున ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజున 5 సంవత్సరాలు నువ్వు ఏదో చేసావని చెప్పి నీకు ఇదైపోతాయేమనుకోదు. ఇవాళ ఏంటి రేపేంటి కూడా ఆలోచించుకో ఒకసారి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రజలు మంచి సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ రోజున భవిష్యత్తు గ్యారంటీ కానీ ఇలా ప్రతి పథకాలు పెట్టి ప్రతి ఒక్క నిరుపేదకు వితంతు పెన్షన్లు కానీ ఏదైనా అన్ని పెన్షన్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుందని చెప్పి మేలు జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ కూడా. థ్యాంక్స్ బ్రో. ఆయన ఈరోజు మన ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? సో చంద్రబాబు నాయుడు గారు 70వ పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక గ్లోబల్ లీడర్, నాట్ ఏ లోకల్ లీడర్, గ్లోబల్ లీడర్. సో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లీడర్. మన దేశం మొత్తం మీద ఇంత గొప్ప నాయకుడు ఎక్కడా రారు. సో ప్రజెంట్ కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది అభివృద్ధి. సో వాళ్ళు ఇచ్చే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ లెక్కన పథకాలు కానీ, సో వితంతు పింఛన్లు కానీ, వృద్ధులకు పింఛన్లు కానీ, రోడ్లు కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, కంపెనీలు కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. సో ఈ 5 ఏళ్ళు మన రాష్ట్రం ఎంతో డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్ నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ఈదర చంద్రవాసు అండి. సార్ ఈరోజు మన ప్రీతమ నాయకుడైన ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అంటే ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి ఇంటికి ఒక పండగ వాతావరణం. చంద్రబాబు నాయుడు అంటే ఆయన విజన్ ఇవాళ భారతదేశానికే ఒక ఆదర్శమైంది. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంగా తీసుకొని భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అది చంద్రబాబు ప్రత్యేకత. చంద్రబాబు అంటే పేద ప్రజలకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాడు, ఆయన కన్నీరు తుడుస్తాడు. అలాంటి నాయకుడిని మనం చూడలేము. అన్నాదురై
నేను అన్నాదురైతో మాట్లాడాను, కామరాజు నాయుడుతో మాట్లాడాను, జ్యోతి మోస్తో మాట్లాడాను, జయలలిత గారితో మాట్లాడాను. మరి అంతటి జాతీయ నాయకుల ఆదర్శ పవిత్రతే మన చంద్రబాబు నాయుడు. ఇవాళ చంద్రబాబు నాయుడు మనం ఆయన పుట్టినరోజు వేడుకంటే నాకు ఎంత సంబరం. అప్రతమాన దివ్య శస్త్రాస్త్ర నానావిధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుడినై అతల వితల సుతల రసాతల మహాతల భూతలాది చతుర్థ భవైనక శాసనోదంద అధినేత మన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, భువనేశ్వరి నిజం గెలవాని ప్రతి గ్రామంలో తిరుగుతుంది. చంద్రబాబు గారు అడుగుజాడల్లో నడిచి ప్రతి కుల మత భేదాలు లేకుండా ప్రతి వారికి ఆర్థిక సాయం కన్నీరు తొడవాలని వాళ్ళ ముందడుగు వేస్తున్నారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే, ఈయన 75 ఏళ్ళ జీవితంలో 4 దశాబ్దాలుగా రాజకీయాలను ఉండి సేవలు అందించారు కదా, దానికి మీరేమంటారు? ఆయన ఇంకా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మరి జన సైనికులు కూడా జనసేన మహిళలు కూడా మరి పవన్ కళ్యాణ్ ఆర్దన తీసుకొని చంద్రబాబు అడుగుదాడిలో మీరు కూడా నడవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. సార్ నమస్తే అండి, మీ పేరు? అంజీ అండి. అంజీ గారు, ఈరోజు మన ప్రీతమ నాయకుడైన ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గత సంవత్సరం మన 74వ సంవత్సరం సార్ది చాలా సంక్షోభంలో, చాలా ఇబ్బందుల్లో జరుపుకున్నామండి. చాలా అంటే ఆయన నిజంగా అభిమానించే ఎవరైనా సరే చాలా బాధతో జరుపుకున్నారండి. కానీ ఈ 75 బర్త్డేకి వచ్చేసరికి చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా, ముఖ్యంగా తెలుగు క్యాడర్ అంతా కూడా, తెలుగు యువత క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఒక పండగ, అంటే తెలుగుంటి పండగలాగా ఈ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మీరు చూస్తున్నట్లయితే 75 కేజీలు కేక్ని మనం, ఎందుకంటే 75 వసంతాలు పూర్తి చేసుకున్నాం శుభ సందర్భంగా 75 కేజీల కేక్ని కట్ చేసి భారీగా సెలబ్రేషన్ చేస్తున్నామండి. దీనికి ప్రముఖులు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి, బట్ అది ఏంటనేది చూస్తారు. మరి గత 5 ఏళ్లలో కూడా చాలామంది విసిగిపోయారండి ప్రజలంతా కూడా గత ప్రభుత్వ హయాంలో. మరి ఇప్పుడు కాస్త ఉపశమనం ఏమైనా లభించిందంటారా ప్రజలకి? ఖచ్చితంగా ఉపశమనం అనేది లభించిందండి, నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిని విమర్శించే ప్రయత్నం కాదు, కానీ రాజధాని శాసనసభలో ఆమోదముద్ర పొందిన తర్వాత అది ఎవరైనా సరే, అది నేను పేరు మెన్షన్ చేయట్లేదు, ఎవరైనా సరే రాజముద్ర పొందిన తర్వాత దాన్ని మళ్ళీ వ్యతిరేకించడం అనేది అది అందరికీ అవమానకరం అండి. శాసనసభ అంటే ఏంటండి? ఒక శాసనం రూపొందించడం. ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి శాసనాన్ని రూపొందించి దాన్ని అగ్రి అని చెప్పిన తర్వాత, రాజధాని ఓకే, మాకు అమరావతి ఓకే అని చెప్పిన తర్వాత, దెన్ మళ్ళీ నాకు 3 రాజధానులు కావాలని చెప్పి పెట్టేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసారండి. అంటే బేసిక్గా ఆయన మంచోడు అయి ఉండొచ్చు, కానీ ఆయన సరౌండింగ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దరిద్రం చేసి పెట్టేశారండి. దరిద్రం పెంట చేశారు. ఈ మాట చెప్పొచ్చు లేదో తెలియదు, పెంట చేశారండి. అరే, ఎప్పుడు రాజకీయాల్లో ఆడవాళ్ళు ఇన్వాల్వ్ చేయని మీరు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మా కార్యకర్తను కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు చంద్రబాబు గారు. బికాస్ ఎందుకంటే అది ఒక, అంటే ఆడవాళ్ళని కించపరిచే విధంగా కానీ, ఆడవాళ్ళని మాట అనే విధంగా కానీ చెయ్యొద్దు అనేది మా ప్రీతమ నేత చంద్రబాబు గారు ఒక సిద్ధాంతం అండి.